ప్రాజెక్టుల రూపశిల్పి మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ప్రభుత్వం ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం సంతోషంగా ఉందని కడప జిల్లా బద్వేల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి రెడ్డి అన్నారు. ఆదివారం నాడు బద్వేల్ పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగ సంఘ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాజెక్టుల రూపశిల్పి అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మీనాక్షి రెడ్డి మాట్లాడుతూ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య కృషి అమోఘమని, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన విశ్వేశ్వరయ్య భారతదేశంలోని ఎన్నో ప్రాజెక్టుల రూపశిల్పిగా నిలిచిపోయాడన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాము. ఆయన గురించి చెప్పాలంటే నీకు కాదు నాకు ఎవరికి కూడా మాటలు చాలవు. అయితే ఆయన ఎటువంటి నిస్వార్థ పరుడు అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక గవర్నమెంట్ కార్యక్రమానికి ఎక్కడికొక మారుమూల పల్లెకు పోయిన తర్వాత పల్లెలో వచ్చేసి ఒక ప్రభుత్వ పని చేసేదానికి ఒక కొవ్వొత్తి తిరిగిచ్చి కొద్దిసేపటికి ఆ కొవ్వొత్తి ఆర్పేసి ఇంకొక కొవ్వొత్తి ఆరుస్తుంటే ఆ ఇంటి యజమాని అడిగాడు, ఈ కొవ్వొత్తి ఆర్పేసినాడు సార్, మళ్ళీ ఆ కొవ్వొత్తి ఒకటే కదా, మళ్ళీ దానికి ఎందుకు లిస్తున్నాడంటే ఇంతవరకు చేసింది వచ్చేసి ప్రభుత్వ పని చేశాను కాబట్టి నేను ఆ కొవ్వొత్తిని వాడాను. ఇప్పుడు నా స్వార్థానికి నేను బుక్కులు చదువుకునేదానికి ఉన్నాను కాబట్టి నా సొంతానికి కొవ్వొత్తి వాడతానని మహనీయుడు. అదేవిధంగా ఒకసారి ఒక ట్రైన్లో పోతుంటే ఆ ట్రైన్కి వచ్చేసి కొద్ది దూరం పోయిన ఒక రీసౌండ్ వచ్చింది. రీసౌండ్ వచ్చేసరికి ఆ డ్రైవర్ని వచ్చేసి ఈ వచ్చే బ్రిడ్జిను నువ్వు ఎన్ని నిమిషాల్లో దాటించగలవు చెప్తే దాటించు, లేకపోతే ఆ డ్రైవర్ ఆఫ్ చేయమన్నాడు. ఎందుకు నువ్వు చెప్తున్నారు సార్ అంటే ఈ 10-15 నిమిషాల్లో ఆ బ్రిడ్జి పడిపోతాడు, నువ్వు దాటించగలిగితేనే దాటించమని చెప్పినాడు. అంటే అంతటి నాలెడ్జి, అంత టెక్నాలజీ. మనం అందరం రైల్లో కూర్చుంటాం కానీ అది ఎట్లు పోతాయో మనకు తెలియదు. కానీ ఆ డ్రైవర్ వచ్చేసి చాకచక్యంగా ఆ రైలు లాస్ట్ దాటిన తర్వాత బ్రిడ్జి పడిపోయింది. అంటే అతనిలో ఉన్న మేధస్సు, ఆ నాలెడ్జి, ఆ టెక్నాలజీ ఎంత ఉందో మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఏ కార్యక్రమం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు ప్రఖ్యాత ఇంజనీరు మన ఆంధ్రవాడు గిద్దలూరు దగ్గర మోక్షగుండం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఇప్పుడు అక్కడ జన్మించినాడు. కానీ అంచెలంచెలుగా ఎదిగి కర్ణాటకలో శాశ్వతంగా అక్కడే నివాసం ఉండి వాళ్ళ విధాన సౌధం కూడా ఆయనే రూపకల్పన చేసినారు. జయచామరాజ ఆడ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది, కృష్ణరాజసాగర్, దాని రూపకల్పన కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. కాబట్టి అంతటి ప్రఖ్యాతమైన వ్యక్తి, భారతదేశం గుర్తింపదగినటువంటి ఇంజనీరు, భారతరత్న సర్ అని కూడా బ్రిటిష్ వాళ్ళు బిరుదిచ్చినారు. అంతటి గొప్ప వ్యక్తి దినాన్ని మన ఇంజనీర్స్ దినంగా గవర్నమెంట్ ప్రకటించింది. ప్రథమంగా మన పెన్షనర్స్లో ఇంజనీర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేస్తామని